అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 93వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను మధు అతనితో మాట్లాడినవన్నీ అతనికి గుర్తున్నాయని చాలా సంతోషంగా చెప్తున్నాను. అతని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీని పిలిపించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే నేను అటు ఇటు తిరుగుతున్నాను, మీ దగ్గరే ఉండలేదని చెప్తున్నాను. అవునా, మీరు చేసిన సహాయం ఊరికే పోలేదు, వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషిస్తుందను అని అంటారు హరిగారు. ఆయనకు అర్థమయ్యేలాగా నిజం చెప్పి ఆయనకి ఇబ్బంది కలగకుండా రాహుల్ గురించి చెప్పకుండా అను చేసిన ఈ పని కార్తీక్కి చాలా నచ్చింది. ఏ టైంలో ఎప్పుడు ఏది చేయాలో నీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అను అని మనసులో తన భార్యని పొగుడుతూ ఉంటాడు కార్తీక్. అను బయటికి వెళ్దామని కార్తీక్ని పిలిస్తే కార్తీక్ ఇంకా హరిప్రసాద్ గారిద్దరు షాక్ అవుతారు. మొదటిసారి అను కార్తీక్ని పిలవడంతో ఆయన అయితే ఆనందంగా పంపిస్తారు. ఏమైందిరా అను, ఏమైనా ఇబ్బందా అని అడుగుతాడు కార్తీక్. ఏం లేదు కార్తీక్, రిషి నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అప్పటిదాకా నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండవా అని అంటుంది అను. ఏ పిచ్చిదానా, నువ్వెందుకు సంజయ్ చెప్తున్నావు? నేను తప్పు చేశాను, వాడు కోపడుతున్నాడు. వాడికి నా మీద ఉన్న కోపం ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలుసు. సో నువ్వేం ఆలోచించకు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు నువ్వు నా దగ్గరికి తిరిగి రావడమే చాలా పెద్ద విషయం. ఇవేం ఆలోచించకు అని అంటాడు. అది అన్నయ్య బ్రతికి ఉన్నాడనే దానికన్నా పెద్దది అని మనసులో అనుకుంటాడు. అలాగే కార్తీక్ అని మళ్ళీ తనే రిషిని వీల్ చైర్లో కూర్చోబెట్టాను. అది తనకంత కంఫర్ట్గా లేదు, నువ్వు కొంచెం మంచి తెప్పిస్తావా అని అడుగుతుంది అను. అలాగే తప్పకుండా, నేను వెంటనే వెళ్ళి దాని సంగతి చూస్తాను. నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. లేదు, నువ్వు కూడా రావాలి, పద వెళ్దాము అని అను చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు సుమిత్ర గారికి చెప్పి బయటకు వెళ్తారు. పెద్ద షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న చైర్స్ మోడల్స్ అన్నీ చూపిస్తాడు. హ్యాండ్తో ఆపరేట్ చేసే అన్ని మోడల్స్ కూడా అను కూర్చొని మరి చెక్ చేసి మొత్తానికి ఒకటి ఫైనల్ చేస్తుంది. అది తీసుకొని కారులో తీసుకువెళ్ళడానికి వీలు కాదని దాన్ని హాస్పిటల్కి డైరెక్ట్గా డెలివరీ చేయమంటాడు కార్తీక్. అమ్మయ్య, రిషి ఎలాగో లేచాడు. అందులో తను నీ అన్నయ్య అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్. ఎనీవే, తను సెట్ అయ్యాడు, లేచి నడిస్తే ఇంకా హ్యాపీ. అలాగే మామయ్య కూడా ఏ టెన్షన్ లేకుండా రిషి విషయం తెలుసుకోగలిగితే అంతే చాలని అంటుంది అను. అన్నీ సెట్ అవుతాయి అను, నువ్వేం కంగారు పడకు అని అంటాడు కార్తీక్. అలాగే అంటుంది. నువ్వు అడగవా అను, అసలు ఏమైందని, ఎందుకు ఇదంతా జరిగిందని అంటాడు కార్తీక్. అదంతా జరిగిపోయింది కదా కార్తీక్, తెలుసుకుంటాను నెమ్మదిగా. అయినా ఏది జరిగినా సరే, ఇకపైన అందరి జీవితాలు బాగుంటే అంతే చాలు అంటుంది అను. అను, నీకు కూడా కోపం వస్తుందేమో గతం వింటే నా మీద అని కార్తీక్ అంటే, ఏంటిది వదిలే అన్నాను కదా. ఇవన్నీ కాదు, ఒకటే అడుగుతాను చెప్పు, ప్రస్తుతానికి అది తెలుసుకుంటే చాలు నేను అంటోంది. ఏంటది అంటే, రిషికి పెళ్ళయిందా? అయింది, లవ్ మ్యారేజ్ అంటాడు. తను బ్రతికే ఉంది కదా అంటే, ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు, ఈ మధ్య ఒక చోటు ఉందని ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటాడు. ఇంకేమైతే ఊరు మొత్తం జల్లెడ వేసి తనని పట్టేద్దామంటుంది. అలాగే అను అంటాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్తారు. అప్పటికే ఎక్కువసేపు కూర్చోవడంతో రిషిని పడుకోబెడతారు. అను ముందు హరిగారిని కలిసి ఆ తర్వాత రిషి దగ్గరికి వెళ్తుంది. అను అక్కడికి వెళ్తుంటే కార్తీక్కి భలే బాధ. వెంటనే వస్తుందని తెలిసిన ఆ కాస్త టైం దూరం కూడా భరించలేకున్నాడు కార్తీక్. అలా ఆ రోజు గడిచిపోతుంది. అను అయితే ఇద్దరిని చూసుకుంటూ నిద్ర కూడా పోకుండా ఉంటుంది. అది చూడమ్మా ఎలా నిద్ర తిండి మాని తిరుగుతోందో అని అంటాడు కార్తీక్ సుమిత్ర గారితో. ఇంకా ఈ 2 రోజులే కార్తీక్, ఆ తర్వాత అది ఏ పని చేసినా నేను ఒప్పుకోను. ఇకపైన ఎటువంటి బాధ కూడా పడినివ్వను. అంతా మార్చేయాలి మనం. దివ్య విషయం కూడా తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ ముందు దివ్య గురించి బాధపడుతుంది, అది జాగ్రత్తగా చెప్తే చాలు అంటారు ఆవిడ. నిజమే అమ్మ, దివ్య విషయమే చాలా జాగ్రత్తగా చెప్పాలి. అలాగే ఇందాక శ్వేతవదన గురించి అడిగిందమ్మా, తను కూడా దొరికితే చాలు, అంతా హ్యాపీ అంటాడు కార్తీక్. అవును, రాహుల్ బ్రతుకున్నాడని తెలిసాక నాకు మళ్ళీ మనం సంతోషంగా ఉండబోతున్నామని అనిపిస్తోందిరా అంటారు ఆవిడ. నేను ఎంక్వైరీ చేస్తున్నానమ్మా, వదిన దొరికితే చాలు, అన్నయ్య కూడా నార్మల్ అవుతాడని అంటాడు. సరే, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా, బయటికి వెళ్ళొస్తాను, నైట్ అయ్యేలోపు వచ్చేస్తానంటాడు. సరే జాగ్రత్త అంటారు. దానికి చెప్పకు, మళ్ళీ టెన్షన్ పడుతుంది. ఇంటికి వెళ్ళానని చెప్పు అంటాడు. అలాగే అని ఆవిడ హరిగారి దగ్గరికి వెళ్తారు. కార్తీక్ చాలా స్పీడ్గా రాజేష్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ రాజీవ్ ఆల్రెడీ అతన్ని కొడుతూ రోజుకి ఒకసారి ఫుడ్ పెడుతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్ అని ఎంత నమ్మానురా నిన్ను, ఇంతలా ఎలా మోసం చేయగలిగావు అని అక్కడే ఉన్న కర్ర తీసుకొని వాడి ఎదురుగా చైర్ వేసుకొని కూర్చొని ఆ కర్రను నేలకు తాకించి కొడుతూ అడుగుతాడు. ఒరే, వచ్చావారా, నాకు తెలుసు నువ్వు వస్తావని. అసలు నువ్వు రాహుల్ అంటే నాకు మొదటి నుంచి నచ్చదు. మీ పక్కనే ఉండి నీ డబ్బు కొట్టేయాలని అనుకున్నాను, కానీ ఆ మనోహర్ అంతా కనిపెట్టేసి
రాహుల్కి చెప్పాడు. కానీ రాహుల్ నీతో ఏమీ చెప్పలేదు కదా, అదే దొరికింది. నువ్వు నేనేది చెప్తే అది నమ్మేస్తావు. అందుకే నిన్ను వాడుకొని అనుకి దగ్గరయ్యాను. కానీ ఏమన్నా ఉందిరా అసలు మీ ఆవిడ ఎంత సెక్సీగా అబ్బబ్బా అంటూ కార్తీక్ని చూస్తూ ఓకే నీకు తెలియదు కదా అని అంటూ ఎక్కిరించాలని చూస్తాడు. ఒకటే దెబ్బ ఆ కర్రతో రాజేష్ తల మీద కొడతాడు. అంతే, బ్లడ్ ఆగకుండా వస్తుంది. నువ్వు ఎంత కొట్టినా నీ పెళ్ళాం మాత్రం సూపర్ రా, నీకు తెలియదు కానీ అలాగే నాకు ఇచ్చేరా, నేను చూసుకుంటాను అంటాడు. కార్తీక్ ఇంకా కోపం వచ్చి రాజేష్ని కొడుతూ ఉంటాడు. ఇంకొకసారి అను గురించి మాట్లాడితే నా చేతిలో చస్తావంటూ కొడుతూ దీనికే ఇలా అంటున్నావంటే శ్వేత విషయం తెలిస్తే ఏమైపోతావో కార్తీక్ అంటాడు రాజేష్. ఏంటి వదిననా, ఏమైందంటాడు కార్తీక్ కంగారుగా. చెప్పురా అని అడుగుతుంటే అసలు నీ వదిని కిడ్నాప్ చేసింది నేనే, అలాగే లెటర్ రాసి మీ ఇంట్లో పెట్టింది కూడా నేనే. అది చూసి నువ్వు తను పారిపోయింది అనుకునేలా చేసింది నేనే. దాన్ని డబ్బు తీసుకుని రమ్మంటే అది తెలివిగా దాన్ని నగల వరకే తెచ్చింది. అలాగే 4 నెలలు నేను దాన్ని ఒక రూమ్లో బంధించాను. చావనైనా చస్తానంది కానీ నాకు లొంగలేదు. ఎలాగో నా నుంచి పారిపోయింది. పారిపోయి మీ దగ్గరికి వచ్చి మీకు నిజం చెప్పేస్తుందేమో అని ఎంతగా భయపడ్డానో తెలుసా. కానీ లక్కీగా ఈలోపు రాహుల్ చచ్చిపోయాడు. మీరు తన మీద ద్వేషం పెంచుకున్నారు. తను మీ దగ్గరికి వచ్చినా మీరే తరివేశారు. పోనీలే, మీకు నిజం తెలియలేదు అనుకున్నాను. ఆ తర్వాత దాన్ని చాలా చోట్ల వెతికాను, నాకు కనిపించలేదు. కానీ నీ పెళ్ళాం దొరికేసిందిరా అంటాడు. కార్తీక్ చేతిలో ఉన్న కర్ర కింద పడిపోతుంది. తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడిప్పుడే అతనికి అర్థమవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన వదిన్ని తరిమేశాని అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంట్రా బాధగా ఉందా? కాలేజీలో మమ్మల్ని వదిలేసి నిన్ను నీ అన్నని మాత్రమే పొగిడితే నాకెంత కోపం వచ్చేదో నీకేం తెలుసు. అలాగే అందరు అమ్మాయిలు మీ అన్న తమ్ముల వెంటే పడేవారు అని చెప్తూ ఉంటాడు. కార్తీక్కి పట్టరాని కోపం వాడిని తెగ కొడతాడు. వదిన ఏం చేసింది నీకు? కోపం మా మీదైతే మా మీద చూపించాలి. అలాంటిది వదినని ఇంతలా బాధ పెడతావా? ఛీ, నిన్ను ఫ్రెండ్ అనుకొని నువ్వు చెప్పిందంతా నమ్మి నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను నాకు ఇప్పుడు అర్థమవుతోందని రాజేష్ని చితకబాదుతూ ఉంటాడు కార్తీక్. నా అనుని ఎంత బాధ పెట్టావురా నిన్ను అని ఇంకా ఇంకా కొడుతూ ఉంటాడు. అక్కడున్న సెక్యూరిటీతో కార్తీక్ వచ్చాడని రాజీవ్ చెప్పడంతో అతను బయలుదేరి వస్తాడు. కార్తీక్ పిచ్చి కోపంతో స్పృహ తప్పిపోయిన రాజేష్ని ఇంకా కొడుతూ ఉండడం చూసి గబగబా వచ్చి ఆపి ఒరే ఏంట్రా నీ కోపం, ఇంకా కొడితే వాడు చస్తాడు వదిలేయని కార్తీక్ని లాగుతాడు. చావుని వెధవ ఎన్ని చేశాడో నీకేం తెలుసురా, నేను చూస్తుంటేనే నా కొల్లు మండిపోతుందని అంటాడు కార్తీక్. రాజీవ్ ఆపడంతో కార్తీక్ వెనక్కి వస్తాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు కార్తీక్ ఇక్కడ నుంచి ముందు అని రాజీవ్ కార్తీక్ని పంపించేస్తాడు. కార్తీక్ కిందకు వెళ్ళి తన కారులో కూర్చుంటాడు. తనకేం అర్థం కాదు. ఇప్పటిదాకా అను విషయంలోనే జాగ్రత్తగా లేననుకున్నాడు. కానీ శ్వేత విషయంలో ఇంత జరిగిందని తెలుసా దుఃఖంలో మునిగిపోతాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఇంతలా తనని మోసం చేశాడని, బయట వాళ్ళని నమ్మి ఇంట్లో వాళ్ళకి ఎంతో ద్రోహం చేశాడని అర్థమై తన కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉంటాయి. ఇది వచ్చి ఏదో చెప్పకపోయినా శ్వేత గుర్తొస్తుంది. నువ్వు చెప్పపోయేది వదిన, కానీ నేను వినిపించుకోలేదు. ఆ రోజే నీ మాట వినుంటే అను విషయంలోనైనా ఇదంతా జరగకుండా ఉండేది. అసలు నువ్వు ఎక్కడున్నావు వదిన, ఒక్కసారి కనిపించు. నీ కాలు పట్టుకుని క్షమాపణ అడిగేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదని అనుకుంటాడు. కార్తీక్ చాలా బాధలో ఉంటాడు. ఈ విషయం అంతా ఎవరితో చెప్పాలో కూడా అతనికి అర్థం కాదు. రాహుల్కి తన మీద ఉన్న కోపంలో అర్థం ఉందని కార్తీక్ అనిపిస్తుంది. నేను పెట్టిన చిత్రహింసలకి అది నాతో నిజం చెప్పలేక వాడు చేసే దారుణాన్ని భరించి ఎంత నరకం అనుభవించిందో పిచ్చిది అనుకొని వెంటనే అనుని చూడాలనిపించి ఇంటికి వెళ్ళిపోతాడు. స్పీడ్గా కారు ఇంటికి పోనిచ్చి ఇంట్లోకి వెళ్తాడు. హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో తన రూమ్కి వెళ్తాడు. అక్కడ అను కనిపించదు. అను రిషి దగ్గర ఉందని అర్థమై అను ఫోన్కి కాల్ చేస్తాడు. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హాల్లోకి వస్తే అక్కడ అను ఫోన్ రింగ్ అవుతుంటుంది. అబ్బా, ఇప్పుడు ఇవన్నీ దగ్గర ఉండి ఎప్పుడు అక్కడికి వెళ్ళి అన్నయ్యని బాధ పెట్టలేను. నిజంగా ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు కూడా లేదేమో అని సుమిత్ర గారు గదిలోకి వెళ్తుంటే కార్తీక్ వచ్చిన చొప్పు రావడంతో కిచెన్లో ఉన్న సుమిత్ర గారు బయటకు వచ్చి నేను ఇక్కడున్నాను కార్తీక్ అని అంటారు. అమ్మ నీతో ఒకసారి మాట్లాడాలి, ప్లీజ్ రావా అని సుమిత్ర గారిని టెర్రస్ మీద తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఆవిడ కళ్ళలో నీళ్లు ఆగవు. ఎంత జరిగిందో ఆ విధవ ఇంత చేశాడు. అసలు మనం ఎందుకురా వాడు చెప్పిందంతా నమ్మామా? నమ్మి మన ఇంట్లో వాళ్ళని ఇంత దారుణంగా బాధ పెట్టామా? నా మీద నాకే అసహ్యంగా ఉంది కార్తీక్ అని అంటారు ఆవిడ. ఇప్పుడు శ్వేత ఎక్కడ ఉంటుంటుంది? కార్తీక్ మనం ఎక్కడని వెతుకుతాం తనని? ఏం చేయాలి ఇప్పుడు? అలాగే అను విషయంలో వాడు ఇంత చేస్తున్నా మన ఇంట్లో ఉండి ఏమీ పట్టించుకోకుండా ఉన్నాం. అసలు
తప్పులన్నీ కూడా మనిద్దరమే చేశాం కానీ శిక్ష మాత్రం అను, శ్వేత ఇద్దరు అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరిని సంతోషంగా చూడాలని ఉంది కార్తీక్. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అని అంటూ కార్తీక్‌ని పట్టుకొని ఏడుస్తూ అంటారు. ఈ సిటీ మొత్తం గాలిస్తున్నామమ్మా. వదిన కనిపించగానే నేనే వెళ్ళి వదిన కాళ్ళ మీద పడి మరీ తీసుకొనొస్తానంటాడు కార్తీక్. అలాగే అను ఇంకెప్పుడు వాడిని గుర్తు తెచ్చుకోకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత ప్రేమ చూపిస్తావో తెలీదు. అను పాత విషయాలన్నీ మర్చిపోయాయి. సంతోషంగా ఉండాలి అంతే అని ఆవిడంటారు. అలాగే అమ్మ. అది నాతో ఉంటే చాలు సంతోషంగా ఉంటుంది. దానికి ఇంకేం అక్కర్లేదని అంటాడు. రిషి కూడా అదే అన్నాడు. అను కలలో సంతోషం కార్తీక్ దగ్గరే ఉందమ్మా. అందుకని కార్తీక్‌తో ఉండడానికి నేను ఒప్పుకుంటాను. కానీ వాడిని నేను ఎప్పటికీ క్షమించను. వాడు నా కంటికి కనిపించినా ఊరుకోనని అన్నాడు. అన్నయ్య క్షమించకపోవడమే కరెక్ట్ అమ్మా. నేను చేసింది అంతా ఇంతా కాదు. చెప్పుడు మాటలు విని ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని ఎంతో దారుణమైన నరకంలో పడేశామని అంటాడు. అది కూడా నా ప్రాణానికి ప్రాణమైన అనుకి ఎంత నరకం చూపించానో తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే విరక్తిగా ఉంది. అయిపోయింది దాని గురించి ఇప్పుడెందుకు కార్తీక్. ఇకపైన ఇలా జరగకుండా చూసుకుందాం. ఈరోజు మీ నాన్నని డిశ్చార్జ్ చేస్తా అన్నారు. అక్కడికి వెళ్లి ఆయన తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత రాహుల్ గురించి చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు అని అంటారు సుమిత్ర గారు. ఆల్రెడీ అను చెప్పిందమ్మా. కానీ ఆశ్రమంలో అతన్ని కాపాడాను. అతను సేవయ్యాడనే అన్నది కానీ అది మన రాహులే అని చెప్పలేదు. నాన్న గురించి నువ్వేం కంగారు పడకమ్మా. నాన్నని, అన్నయ్యని అను బాగా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అందరి గురించి అది చాలా బాగా చూసుకుంటుంది. అనుని మనమే బాగా చూసుకోవాలి అంతే. అలాగే వదిన్ని వెతకాలి. నేనింకా చాలా మందికే చెప్పాను. మా ఫ్రెండ్స్ అందరూ అదే పనిలో ఉన్నారని అంటాడు కార్తీక్. వెతుకుదాం కార్తీక్. కానీ ఇక్కడికి తీసుకొచ్చాక మన శ్వేతని అన్న మాటలని మారతాయా? మనం దానికి ఎదురు పడగలమా? శ్వేత మనల్ని క్షమిస్తుందా అని అంటారు సుమిత్ర గారు. ఏమీ కాదమ్మా. అంతా బావుంటుంది. ఒకవేళ వదిన మనల్ని క్షమించకపోయినా తను అన్నయ్యతో కలిసి ఉంటే చాలు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు అని అంటాడు కార్తీక్. అది నిజమేలే కార్తీక్ అని అంటారావిడ. ఇంతలో అను బయటకొస్తుంది. కార్తీక్ ఎప్పుడొచ్చావు? రిషికి ఆ చైర్ బాగా నచ్చిందంట. ఫుల్ కంఫర్ట్‌గా ఉందట అని అంటుంది అను నవ్వుతూ. ఇలా నవ్వుతూ ఉండు అను. నేను ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటాను అని అంటాడు కార్తీక్. అలాగే ఏమైంది? సీరియస్‌గా డిస్కషన్ చేస్తున్నారు? అంటే ఈరోజు డాడ్‌ని ఇంటికి తీసుకొస్తాం కదా! అన్నయ్యని చూసి డాడ్ ఎలా రియాక్ట్ అవుతాడు అని మేమిద్దరం ఆలోచిస్తున్నామని అంటాడు కార్తీక్. ఏమీ కాదులే. నేను చెప్తానుగా మామయ్యతోటి అని అంటుందను. సరే నువ్వెళ్ళి మామయ్య గారిని తీసుకొని రా కార్తీక్. మేము వంట ప్రిపేర్ చేస్తామని అంటుంది అను. అను అని పిలుస్తాడు కార్తీక్. అను కిచెన్‌లోకి వెళ్తుంటే ఏంటి కార్తీక్ అని ఇటు తిరుగుతుంది. ఒక్కసారిగా కార్తీక్ అనుని హగ్ చేసుకుంటాడు. సుమిత్ర గారు కూడా అక్కడే ఉండడంతో అను కంగారు పడి కార్తీక్ వదులు ప్లీజ్ అని అంటుంది. వాళ్ళని చూసిన సుమిత్ర గారు ఒక నవ్వు నవ్వుకొని అక్కడ ఉండకుండా కిచెన్‌లోకి వెళ్ళిపోతారు. కార్తీక్ ఏడుస్తున్నాడని అనుకి అర్థమవుతుంది. అప్పుడు వదులు అని అనడం ఆపేసి ఏమైంది కార్తీక్? ఎందుకు? ఎందుకు అని కార్తీక్ భుజాన్ని పట్టి దూరం జరపడానికి చూస్తుంది. కానీ కార్తీక్ చాలా గట్టిగా తనని పట్టుకుంటాడు. ఏమో తెలీదు. నువ్వు దూరం అవుతావనే ఫీలింగ్ ఎందుకో నన్ను నిలువనివ్వటం లేదు. నిన్ను నేను చాలా బాధపెట్టాను. నీ విషయంలో చాలా తప్పులే చేశాను క్షమించు. ఇంకెప్పుడూ ఇలా జరగదని నన్ను వదిలి వెళ్ళొద్దు. నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు లేకుండా అసలు నేను ఉండలేను. మొన్న నువ్వు లేని 2 రోజులు ప్రాణం పోయినట్టుగా ఉందిరా. ఒకవేళ నువ్వు నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోయినా నేనేం చేయలేను. కానీ అన్నయ్యలాగా ప్రాణాలు తీసుకోను బ్రతికే ఉంటాను. రోజూ నీ గురించి ఆలోచిస్తూ నిన్ను పెట్టిన బాధకి నేను నాకు శిక్ష వేసుకుంటూ ఉంటాను. అదే ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ సో మచ్. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నా వల్ల కాదే నువ్వు లేకుండా బ్రతకడం అని అంటాడు కార్తీక్. నువ్వెందుకిలా బిహేవ్ చేస్తున్నావు? ఇంక నేనిక్కడి నుంచి వెళ్ళను కార్తీక్. ఇక్కడే ఉంటాను. నువ్వేం కంగారు పడకు. ముందు వదులు. ఎందుకిలా బాధపడుతున్నావని కార్తీక్‌ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అను. లేదు. కాసేపు ఇలాగే ఉండు. నాకు నీతో ఇలాగే ఉండాలని ఉంది అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఏంటిది? మనం హాల్‌లో ఉన్నాం. అత్తయ్య కూడా ఉన్నారు ఇక్కడే అని అంటే, నువ్వు కంగారు పడ్డప్పుడే మమ్మీ వెళ్ళిపోయిందిలే కానీ నువ్వేం టెన్షన్ పడకు అను. అమ్మ ఏమీ అనదు అని అంటాడు కార్తీక్. కాసేపటికి అనుని వదిలి అను ముఖాన్ని చేతిలోకి తీసుకొని నిజంగా నువ్వు నాతోనే ఉంటావు కదూ అని అడుగుతాడు. ఆమె నిజంగా ఇక్కడే ఉంటాను అని
అంటుంది. అను థ్యాంక్ యూ సో మచ్ నుదుటి మీద ముద్దు పెడతాడు. ఈ మాటలు వినపడిన రిషి బయటకు వచ్చి కార్తీక్‌ని చూసి అను కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూసి తనకు సంతోషంగా అనిపిస్తుంది. అదేమీ పట్టించుకునే స్టేజ్‌లో వీళ్ళిద్దరూ ఉండరు. నువ్వు లేకుండా నేనుండలేను. ప్లీజ్ రా! ఎప్పుడూ వెళ్ళిపోతానని అనకు. మీ నాన్న వచ్చినా వెళ్ళిపోవు కదా ఈసారి అని అడుగుతాడు. లేదు. ఈసారి ఎవరు వచ్చినా వెళ్ళను. నువ్వు లేకుండా నేను ఉండలేను కార్తీక్. కానీ ఇదంతా జరగడం వల్ల అని తలదించేస్తుంది. గడ్డం మీద చెయ్యి వేసి నువ్వెప్పుడూ ఎవరి దగ్గర తలదించుకోవడం నాకిష్టం లేదు. నువ్వు ఏదో తప్పు చేసినట్టు చెప్తావేంటి? ఐ లవ్ యూ రా! నువ్వు నా బంగారం. నీ తప్పేమీ లేదిందులో అని పెదవులను అందుకుంటాడు. ఒక్కసారిగా షాకై కళ్ళు పెద్దవి చేస్తుంది. తను హాల్‌లో ఉంది అనే విషయం గుర్తొచ్చి వదులు కార్తీక్ అని కార్తీక్ భుజం మీద కొడుతూ ఉంటుంది. కార్తీక్‌ని వదిలించుకోవాలని చూస్తుంటే తన ప్రయత్నం వృధా అవుతుంది. కాసేపటికి కార్తీక్ అనుని వదిలి అను నీకు నా మీద ఉన్న ప్రేమకి చూపించడానికి పూర్తి హక్కు ఉంది. అర్థమైందా అని అంటాడు. కార్తీక్ అలాగే కానీ అంటూ ఆగిపోతుంటే ఏంటో చెప్పు అని మెడ మీద 2 చేతులు వేసి తన తల పైకెత్తుతాడు. అది, అది అంటూ కళ్ళు నేలకు వాల్చి నాకు కాస్త టైం కావాలంటుంది. సరే ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు కదా అంటాడు. అయ్యో! నేను చెప్పేది నీకు అర్థం కాలేదేమో అంటుందను. అర్థమైందిరా. ఆ విషయంలో నిన్ను నేను అస్సలు ఇబ్బంది పెట్టను. ఓకేనా? నీకెలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నాతో కలిసి ఉండు. అంతే చాలు. దానికే చాలా చాలా థాంక్స్ అని మళ్ళీ అనుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. కార్తీక్ నవ్వుకొని అను తల మీద ముద్దు పెట్టి, ఇంకా ఏడ్చింది చాలు. జీవితానికి సరిపడా ఏడ్చేశావు. ఇంకా వద్దు. ఆపేసేయ్ అని దూరం జరిపి అను కన్నీళ్లు తుడిచి నవ్వు అని అంటాడు. ఒక చిన్న స్మైల్ ఇస్తే పెద్దగా నవ్వు అను అని ఇంకొక వాయిస్ వినిపిస్తుంది. పక్కకు తిరిగి సుమిత్ర గారిని చూసిన అను షాక్ అయి వెంటనే దూరం జరుగుతుంది. ఏయ్! దగ్గరికి జరుగు అని ఇంకో వాయిస్ వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు. అను కళ్ళు పెద్దవి చేస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.